ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। 8వ శ్లోకం। नैव किञ्चित् करोमि युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिह्रन् अस्नन् गच्छन् स्वपन् स्वपन्। 9వ శ్లోకం। प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్। యుక్తుడు అయినవాడు అంటే యోగయుక్తుడు, ఆత్మజ్ఞానము ఎరిగినవాడు, జ్ఞాని అయినవాడు తాను ఈ ప్రపంచంలో ఏమి చేస్తున్నా అంటే దేనినైనా చూసినా విన్నా తాకినా వాసన చూసినా తినినా కాళ్లతో నడిచినా నిద్రించినా ఊపిరి పీల్చినా వదిలినా ఎవరితోనైనా మాట్లాడుతున్నా దేనినైనా లేక ఎవరినైనా వదిలిపెట్టినా దేనినైనా తీసుకున్నా ఎవరిని కలిసినా కళ్ళు తెరచినా మూసినా ఇంకా ఇంద్రియములతో ఏ పని చేస్తున్నా ఆ పనులన్నీ ఇంద్రియములు చేస్తున్నాయి, నేను కాదు, నేను ఏ పని చేయటం లేదు. నాలో ఉన్న ఇంద్రియములు ఇంద్రియములకు కావలసిన విషయములలో ప్రవర్తిస్తున్నాయి, వాటి ప్రవర్తనతో నాకు ఎటువంటి సంబంధము లేదు అనే భావనతో ఉంటాడు. మనం ఇదివరకే చెప్పుకున్నాము, ఆత్మ దేహములో ఉండే ఇంద్రియముల కంటే భిన్నమైనది. ఇంద్రియములు చేసే పనులను కేవలం సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది. తనకు తానుగా ఏ పని చెయ్యదు, చెయ్యమని ప్రేరేపించదు. ఏ పని చేసినా చేసే స్వేచ్ఛను జీవుడికి ఇచ్చింది కాబట్టి ఏ పనికి ఆత్మ కర్త కాదు. జీవుడు తాను ఎవరో మరచిపోయి తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మరచిపోయి దేహమే నేను అనుకుంటూ ప్రాపంచిక విషయములలో విషయ వాంఛలకు దాసుడై తన ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నాడు, బంధనములు కొని తెచ్చుకుంటున్నాడు. ఇదంతా తెలియని తనం అంటే అవిద్య కారణంగా జరుగుతూ ఉంది. ఈ అవిద్య ఆవహించిన వాడికి ఆత్మస్వరూపము తెలియదు, ఆత్మే దేహము అనుకుంటాడు. అంతా నేనే చేస్తున్నాను అనే కర్తృత్వ భావము ఆరోపించుకుంటాడు. రాగద్వేషములను సుఖ దుఃఖములను పొందుతుంటాడు. సుఖాల కంటే దుఃఖాలే ఎక్కువ. అదే ఆత్మతత్వము. తెలుసుకున్నవాడు ఈ శరీరం వేరు, నేను వేరు, నేను ఆత్మస్వరూపుడను అని అనుకుంటాడు. మనస్సు ఇంద్రియములు మాత్రమే బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నాయి, వాటికి నాకు సంబంధం లేదు. నేను కేవలం సాక్షిని మాత్రమే, నేను ఏమీ చేయటం లేదు. వాటి వలన కలిగే సుఖ దుఃఖములతో నాకు సంబంధం లేదు. ఈ ప్రకారంగా అనుకుంటూ ఎటువంటి వికారములు లేకుండా నిశ్చలంగా ఉంటాడు. ఇంద్రియముల వలన విషయ వాంఛల వలన కలిగే సుఖ దుఃఖములకు లోను కాడు. ఆత్మానందాన్ని అనుభవిస్తూ నిత్యం సంతోషంగా ఉంటాడు. కానీ కొంతమంది వేదాంతులు ఉంటారు, వారికి ఆత్మజ్ఞానం గురించి తెలియదు. కేవలం వేదములు శాస్త్రములు చదువుకొని ఉంటారు. వారిలో అవిద్య
కరుడు కట్టుకొని ఉంటుంది. ప్రాపంచిక విషయములలో తిరుగుతూ ఉంటారు. విషయ వాంఛలకు లోబడి ఉంటారు. పైకి వేదాంతము చెబుతుంటారు. నాకు వేటి మీద మోజు లేదు, కేవలం నేను ఈ సుఖములకు సాక్షిభూతంగా చూస్తున్నాను అని పలుకుతుంటారు. ఇటువంటి వారు మనకి చాలామంది కనిపిస్తారు. అవిద్య నశించి ఆత్మజ్ఞానము కలగనిదే అటువంటి స్థితి కలగదు అని పరమాత్మ చెబుతున్నారు. ఈ ప్రపంచం అంతా మాయా, అంతా అనిత్యము అనే భావన కలిగితేనే గాని అవిద్య పోదు. అప్పుడే ఆత్మసాక్షి అనే మాటకు అర్థం తెలుస్తుంది. ఒక పక్క ప్రపంచంలోని విషయములు చూస్తూ అనుభవిస్తూ సుఖ సంతోషాలు పొందుతూ అబ్బే అదేం లేదు, నేను ఆత్మను కేవలం సాక్షిగా చూస్తున్నాను అంటే అది ఆత్మ వంచన అవుతుంది. మానవులు 3 గుణములకు అంటే సత్వరజస్తమో గుణములకు లోబడి ప్రవర్తిస్తుంటారు. తమో గుణములో ఉన్నవారు రజోగుణములోకి, తరువాత సత్వగుణములోకి, ఆ పైన శుద్ధ సత్వగుణములోకి చేరుకుంటారు. ఆ స్థితికి చేరుకున్నవారు మరలా రజోగుణము తమోగుణములోకి దిగజారరు. భోగములు విలాసములు స్త్రీ సుఖముల కొరకు ప్రయత్నించరు. మజ్జిగ చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్న మజ్జిగలో తేలుతుందే కాని అందులో మునిగిపోదు. అలాగే బాధ మదించి తపస్సు చేసి, బాగా మదించి తపస్సు చేసి ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము అలవాటు చేసుకొని సత్వగుణము పొందిన వారు మరలా కిందికి దిగజారరు. వారు అలా ప్రవర్తించారంటే వారు ఇంకా రజోగుణము తమోగుణములలోనే ఉన్నారన్నమాట. తత్వవేత్త అయినవాడు కూడా చూడటం, వినటం, తాకటం, వాసన చూడటం, రుచి చూడటం, శ్వాసించటం మొదలగు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో చేసే అన్ని పనులు చేస్తుంటాడు. కానీ వాడిలో అవిద్య ఉండదు. ప్రాపంచిక దృశ్యములు, విషయ వాంఛలు అతనిని ఏమీ ప్రభావితం చేయలేవు. అటువంటి వాడు బయట ప్రపంచంలో ఉన్న వస్తువులను, మనుషులను చూస్తున్నా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, లేక వారు చెప్పేది వింటున్నా, ఎవరినైనా కానీ దేనినైనా కానీ తాకుతున్నా, వాసన చూస్తున్నా, ఏమి తింటున్నా, తాగుతున్నా, కాళ్లతో నడుస్తున్నా, నిద్రపోతున్నా, ఊపిరి తీసుకున్నా, కళ్ళు తెరిచినా మూసినా, ఏదైనా వస్తువును కానీ విషయాన్ని కానీ గ్రహిస్తున్నా లేక విడిచిపెడుతున్నా, ఇంకా ఇంద్రియములతో ఏమేమి చేసినా అవన్నీ ఇంద్రియములు తమ తమ పనులు చేస్తున్నాయి. తమలో ఉన్న ఇంద్రియములు ఇంద్రియములకు కావలసిన వాటితో ప్రవర్తిస్తున్నాయి. వాటి ప్రవర్తనతో నాకు ఎటువంటి సంబంధం లేదు. తాను ఏమీ చేయటం లేదు. నేను కేవలం సాక్షిని మాత్రమే. ఆ పనులతో నాకు ఎలాంటి సంబంధము, సంగము లేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అతని ఇంద్రియములకు, మనసుకు ఈ విషయ వాంఛలు అంటవు. అటువంటి వాడు ఏమి చేసినా లోకోపకారమునకే చేస్తాడు. తన స్వార్థం కోసం ఏమీ చేసుకోడు. కేవలం దేహము నిలబడటానికే పనులు చేస్తాడు. కానీ తన సుఖం కోసం ఏమీ చేయడు. అతనికి ఎటువంటి కర్తృత్వ భావన ఉండదు. నేను నాది అనే భావన ఉండదు. నువ్వు నేను అనే భేదభావం ఉండదు. ఇటువంటి స్థితికి రావాలంటే ముందు నిష్కామ కర్మతో మొదలు పెట్టాలి. తరువాత భక్తి, ధ్యానము, సాధన వీటి ద్వారా మనసును శుద్ధి చేసుకోవాలి. నేను వేరు, ఆత్మ వేరు అనే విషయం అవగాహన చేసుకోవాలి. అప్పుడు అతడు ఏమి చేసినా ఆ బంధనములు అతనిని అంటవు. అతడు తాను చేసే పనులకు కేవలం సాక్షీభూతంగా ఉంటాడు. తనలో ఉన్న ఇంద్రియములు ఇంద్రియములకు కావలసిన వాటితో ప్రవర్తిస్తున్నాయి. వాటి ప్రవర్తనతో నాకు ఎటువంటి సంబంధము
లేదు అనే భావనతో ఉంటాడు. అటువంటి వాడు చేసే పనులు ధర్మబద్ధంగానే ఉంటాయి, కానీ ధర్మ విరుద్ధంగా చేయడు. తాను ఆత్మజ్ఞానిని అని చెప్పుకుంటూ ధర్మ విరుద్ధమైన పనులు చేస్తే అతనికి ఇంకా ఆత్మజ్ఞానం అలవడలేదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మజ్ఞానము పొందాలంటే ఇంతకుముందు చెప్పిన 5 లక్షణములు అలవరుచుకోవాలి. అప్పుడే అతడు తత్వవేత్త కాగలడు. ఈ జగన్నాటకమును కేవలం సాక్షిగా చూడగలిగే శక్తి వస్తుంది. హరే కృష్ణ.